హలో అండి అందరికీ ఈరోజైతే మరి కొత్త రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. స్వీట్ కార్న్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తాను. సో ఫస్ట్ అయితే 2 ఉల్లిపాయలు, 2 టమాటాలు, పచ్చిమిర్చి అండ్ స్వీట్ కార్న్ పక్కన పెట్టుకోవాలి, కట్ చేసుకొని ఉంచుకోవాలండి. తర్వాత స్టవ్ వెలిగించి బాండి పెట్టి దానిలో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ వీటెక్కిన తర్వాత కొంచెం ఉల్లిపాయ ముక్కలు అండ్ పచ్చిమిర్చి మసాలా దినుసులు కూడా వేసి బాగా ఫ్రై అవ్వాలండి. తర్వాత టమాటా ముక్కలు అయితే వేయాలి. బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. పచ్చివాసన పోయేంత వరకు వేయించాలండి. తర్వాత అయితే స్వీట్ కార్న్స్ అందులో వేయాలి. బాగా కలుపుకున్నాక కొంచెం వాటర్ అయితే పోయాలి. వాటర్ పోసాక సాల్ట్ అయితే వేసుకోవాలండి తగినంత. సాల్ట్ వేసి కొంచెం వాటర్ అంతా బాగా కెరిలేంత వరకు మరిగించుకోవాలి. చూసారా ఎలా బాయిల్ అయిందో. అలా అయిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ని అయితే అందులో వేయాలి. మరొకసారి కలిపిన తర్వాత మీకు నచ్చినట్టయితే మిల్ మేకర్స్ అయితే వేసుకోవచ్చండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. సో ఇప్పుడైతే కుక్కర్ మూత పెట్టేస్తున్నాను. 2 విజిల్లు వచ్చేంత వరకు ఉంచుకోవాలండి. అంతేనండి, ఎంతో సింపుల్గా చేసే స్వీట్ కార్న్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి మూత తీసి చూద్దామా. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.